ఎక్స్క్యూజ్ మీ పప్ప, పైసలు ఇచ్చావు పోయి కొనుక్కుంటా. ఉన్న పొదలా ఉంటావు, అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. ఇదో థ్యాంక్స్ పప్ప. రే ఇట్లారా. వచ్చా ఏంటంట? ఒరే ఇటు నువ్వు రోజు 20 రూపాయలు తీసుకొని పక్క అంగట్లో కొంటా ఉంటే నెలకు ఎంత అవుతుందని తెలుసా? 20,000. 20,000? అదే 20,000 మన అంగట్లో కొంటే ఆదాయం ఏదో మనకే వస్తుంది కదరా, మనకు కూడా అంగడి జరుగుద్ది కదా. నేను కష్టపడి సంపాదించిందంతా నువ్వు వేరే వాళ్ళకి ఇస్తానురా. అయినా మన అంగట్లో దొరకనట్టు ఏముండయిరా, అన్ని దొరుకుతాయి. ఏం కావాలంటే అది తీసుకో. నిజమేనా? నేను ఇన్ని రోజులు ఇంత పెద్ద తప్పు చేసినానా? మన డబ్బులంతా ఎత్తుకొని పోయి వాళ్ళని పోషిస్తాను రోజు. అయ్యో, నెలకు 20,000 అంటే సంవత్సరానికి 20 లక్షలు ముగిస్తాను నేను. మరి ఇంకెప్పుడు బయట కొనుక్కోను, నీ దగ్గర కొనుక్కుంటా నేను. ఇదిగో నాయనా. చెప్పు నాన్న, ఏం కావాలి? ఒక సిగరెట్, ఒకటి ఏమోల ప్యాకెట్. చచ్చిపోతే నువ్వే కొనుక్కోమంటావు, కొనుక్కుంటే కొడతావు. అందుకే నీ అంగట్లో కొనుక్కోను నేను. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా.